ఓకే. క్రియేట్ చేశాను. ఆ ఫైల్‌కి మనం ఏం చేయాలంటే ఒక పేరు అనేది పెట్టాలన్నమాట. న్యూ ఫైల్ అనేది క్లిక్ చేయగానే ఆ ఫైల్‌కి ఒక పేరు పెట్టాలి. మనం చేసే టాస్క్ ఒక టూరిజంది అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టూరిజం హైఫన్ అంటే డాట్ పెట్టాను. అది ఏ ఫైలో అర్థం కావాలి కాబట్టి కంప్యూటర్‌కి టూరిజం హైఫన్ హెచ్‌టిఎంఎల్ అన్నాను. అంటే నేను రాసే ఫైల్ అనేది ఏంటిదంటే హెచ్‌టిఎంఎల్‌కి సంబంధించిన ఫైలు అనేసేసి ఈ విజువల్ స్టూడియో కోడ్‌కి చెప్పాను. అంటే ఆ డాట్ పెట్టేసి హెచ్‌టిఎంఎల్ పెడితే దాన్ని ఎక్స్‌టెన్షన్ అంటారు. అంటే దేనికోసము రాస్తున్నాము అని చెప్పడాన్ని ఎక్స్‌టెన్షన్ అంటారు. ఆ పేరు పెట్టామనుకో కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. అరే! ఇతను హెచ్‌టిఎంఎల్ కోడ్ రాస్తున్నాడురా బాబు అనేసి కంప్యూటర్‌కి అర్థమవుతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఏ ఫైల్ అయినా సరే క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫైల్ నేమ్ పెట్టేసి దాని చివరిలో ఏం చేయాలంటే డాట్ పెట్టేసేసి హెచ్‌టిఎంఎల్, సీఎస్ఎస్ అనేది ఎక్స్‌టెన్షన్ అది కంపల్సరీ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఎక్కడో ఒక ఎంప్టీ స్పేస్‌లో క్లిక్ చేసేసేయి. అంటే దానికి సంబంధించిన ఫోల్డర్ అనేది ఇక్కడ చూడు ఓపెన్ అయిపోయింది. అలానే మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడున్న ఎంప్టీ స్పేస్‌లో మనం రాస్తుంది స్టాటిక్ వెబ్‌సైట్ కాబట్టి ఓన్లీ హెచ్‌టిఎంఎల్‌ఏ కాదు సీఎస్ఎస్ కూడా కావాలి కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడున్న ఎంప్టీ స్పేస్‌లో క్లిక్ చేసేసేసి రైట్ క్లిక్ ఇచ్చాను. ఇచ్చేసేసి అగైన్ మళ్ళీ న్యూ ఫైల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసేసాను. ఆ క్లిక్ చేయగానే నాకు అక్కడ నేమ్ పెట్టమని చెప్పిందనమాట. ఆ నేమ్ నేనేం చేశానంటే టూరిజం, టూరిజం డాట్ సీఎస్ఎస్ అని నేమ్‌ని మెన్షన్ చేసేసాను. మెన్షన్ చేసేసి నేను పక్కన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడు ఇక్కడ సీఎస్ఎస్‌కి సంబంధించిన ఫైల్ అంతా కూడా ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఓకే. హెచ్‌టిఎంఎల్‌కి సంబంధించిందంతా ఇక్కడ, సీఎస్ఎస్‌కి సంబంధించిందంతా ఇక్కడ ఓపెన్ అయింది. ఇలా ఏం చేసేసానంటే మనకు కావాల్సిన ఫైల్స్‌ని ఓపెన్ చేసేసాను. ఓకే. డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే రోజు కూడా మనం ఏం చేస్తున్నాము ఒక టూరిజం అనే ఒక హెడ్డింగ్ డెవలప్ చేద్దాం అనుకున్నాం. అలా హెడ్డింగ్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే హెచ్‌టిఎంఎల్ అనే దాన్ని క్లిక్ చేసేసి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్ళు. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్ళేసేసి ఆ కోడ్ ప్లే గ్రౌండ్‌లో ఏముంటుంది అంటే కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్ళేసేసి హెచ్‌టిఎంఎల్‌కి సంబంధించిన టోటల్ సింటాక్ అనేది ఉందన్నమాట. ఆ సింటాక్ మొత్తాన్ని ఏం చేసుకున్నా అంటే కాపీ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే మన యొక్క వీఎస్ కోడ్ అని ఉంది కదా! ఈ వీఎస్ కోడ్‌లో హెచ్‌టిఎంఎల్ అనే కాలమ్ దగ్గరికి వచ్చేసి మొత్తం కోడ్‌ని పేస్ట్ చేసేసేసుకో. ఓకే. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? హెచ్‌టిఎంఎల్‌కి సంబంధించిన కోడ్ అంతా మన దగ్గరుంది. ఇప్పుడు ఈ హెచ్‌టిఎంఎల్ కోడ్‌లో మనం ఏం చేద్దామంటే యువర్ కోడ్ గోస్ హియర్ అనే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ దగ్గరికెళ్ళి ఆ నేమ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి నేనేం చేశానంటే ఇక్కడ నేనేం చేశాను నాకు ఈరోజు టాస్క్ ఏంటిది ఒక హెడ్డింగ్ అనే ఎలిమెంట్‌ని క్రియేట్ చేయాలి. ఏ హెడ్డింగ్? టూరిజం అనే హెడ్డింగ్‌తో క్రియేట్ చేయాలి. మనకు సింటాక్స్ తెలుసు కదా! యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి హెచ్1 అని రాసేసేసి యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేసేసేసి మధ్యలో మనం ఏం చేయాలంటే టూరిజం టూరిజం అనే పేరు పెట్టేసేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేయాలన్నమాట. ఆ ప్లే అరౌండ్ చేయాలంటే ఏం చేయాలంటే ప్రతిదాన్ని కూడా ఫైల్ అనే దాన్ని క్లిక్ చేసేసి ఈ ఫైల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ ఆల్ అని ఉంటుందన్నమాట. ఆ సేవ్ యాజ్ కాదు సేవ్ ఆల్ అని ఉంటుందన్నమాట. ఆ సేవ్ ఆల్ ని క్లిక్ చేసేసామనుకో మన ఫైల్ అంతా కూడా స్టోరేజ్ అయిపోతుంది అనమాట. ఓకే డన్. హెచ్‌టిఎంఎల్ లోకి వెళ్ళి ఒక హెడ్డింగ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇది అందంగా రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? సిఎస్ఎస్ లోకి వెళ్ళి స్టైల్ రాస్తాం కదా! ఆ సిఎస్ఎస్ అనే కాలం మీద క్లిక్ చేస్తే మనకు సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్లో మనం ఏం చేయాలి అంటే ఏదైనా సిఎస్ఎస్ లో ఒక రూల్ రాయాలనుకో రూల్ సెట్ అనే దాని ద్వారా చేస్తాం. రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సెలెక్టర్ పెట్టాలి. ఆ సెలెక్టర్ పెట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? డాట్ అని పెట్టేసేసి నాది హెడ్డింగ్ అనే ఆప్షన్ కాబట్టి హెడ్డింగ్ అనే నేమ్ పెట్టేసేసి తర్వాత ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాను. ఆ ఓపెన్ చేసి ఎంటర్ కొట్టేశాను. అంటే కర్లీ బ్రేస్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను? నా హెడ్డింగ్ కి ఒక కలర్ ఇద్దాం అనుకున్నాను. ఒక బ్లూ కలర్ లో ఉండేటట్లు చూద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేద్దామంటే COLOR కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి కాలన్ పెట్టేసేసి మళ్ళీ స్పేస్ ఇచ్చేసేసి ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నాను? పింక్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. పింక్ అని పెట్టేసేస్తే మనకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఆ పింక్ ని క్లిక్ చేసేసి చివరిలోకి వెళ్ళి సెమీ కాలని ఒక చుక్క ఒక గీత ఇచ్చేసేసిన తర్వాత ఈ ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేసుకుందామంటే రాసిన ఫైల్ అంతా కూడా వెళ్ళేసేసి సేవ్ యాజ్ అనేది చేసేసి అప్పుడు ఆ ఫైల్ అంతా కూడా సేవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సిఎస్ఎస్ లో రాసిన స్టైల్ అంతా కూడా కంప్యూటర్ కి అర్థం కావాలంటే ఏం చేయాలి? మనం ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసేసి లింక్ చేస్తాం. ఏ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము అంటే యూజ్ చేస్తాము స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము మనం CASS క్లాస్ అని నేను ఏమున్న అట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసేసి
డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలంటే సెలెక్టర్ ఏదైతే పెట్టానో ఆ సెలెక్టర్ నేమ్ సెలెక్టర్కి ఏ నేమ్ పెట్టాను, హెడ్డింగ్ అని పెట్టాను కదా, ఆ హెడ్డింగ్ అనే నేమ్ని ఇక్కడ పెట్టేసేసి ఒకసారి ఏదైనా సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్నాక ఏం చేయాలి అనేది చూద్దాం. ఇదంతా కూడా అప్లై అయిందో లేదో చెప్పాలి అంటే మళ్ళీ ఏం చేయాలంటే ఈ ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఆర్ ఇంకా షార్ట్గా చేయాలి అంటే ఈ హెచ్టిఎంఎల్ టూరిజం అనే హెచ్టిఎంఎల్లో ఒక రైట్ సైడ్ క్లిక్ చేసేస్తే మనం ఏం చేస్తుంది అంటే ఒక క్లిక్ చేసేసాము రైట్ సైడ్, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడికి వెళ్ళి హెచ్టిఎంఎల్లో క్లిక్ చేసేసామనుకో మనకి ఏమవుతుంది అంటే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తుంది. ఆప్షన్లో మనం ఏం చేయాలి అంటే కాపీ పాత్ అని ఒకటి వస్తుంది అనమాట. కాపీ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాపీ పాత్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసేసేసి మన దగ్గర ఉన్న ఏదైతే గూగుల్ క్రోమ్ అని ఉందో ఆ గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళేసి ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసేసి మనం కాపీ చేసుకున్న పాత్ మొత్తాన్ని ఏం చేయాలంటే పేస్ట్ చేసేసుకొని ఎంటర్ చేసేయండి. మనం చేసిందంతా కూడా ఏమవుతుందంటే ఇలా మనకేమవుతుందంటే సెర్చ్ లోపల ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది చూడొచ్చు. కానీ నాకు ఇక్కడ చూడు ఏం చేశాను నా టెక్స్ట్కి ఏం స్టైల్ రావాలని చెప్పాను, పింక్ కలర్ రావాలి అనుకున్నాను. కానీ నాకేమైందో చూడు, నాకేమైంది బ్లాక్ కలర్ వచ్చింది. అంటే ఏంట్రా కలర్ రాలేదు అనుకున్నాను, డౌట్ వచ్చింది. అన్నిటికీ కూడా ఒకే కలర్ ఇస్తుందా లేదా అనుకున్నాను. ఇంకొక ప్రాపర్టీ కొట్టి చూద్దాం అనేసి నేనేం చేశానంటే అగైన్ సిఎస్ఎస్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ పక్కన మళ్ళీ ఎంటర్ కొట్టేసేసి నెక్స్ట్ కాలంలో ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం నాకు తెలుసు అనమాట. ఆ సెంటర్లోకి రప్పించి బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ మనకు తెలుసు. కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఒక కాలన్ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇచ్చానంటే బ్లూ అని ఇచ్చేసేసి ఒక సెమీ కాలన్ ఇచ్చాను. ఈ రాసిన ఫైల్ అంతా కూడా ఏం చేయాలి, సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి కంట్రోల్ కే అనేది నొక్కేసానుకో ఫైల్ అంతా సేవ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఆ సేవ్స్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేసేసుకొని అక్కడ కాపీ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ కాపీ పాత్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసుకొని మనం ఏం చేయాలంటే అగైన్ సర్చ్ బ్రౌజర్లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ని తీసేసేసి వెంటనే మనం ఇక్కడ పాత్ను కనుక ఇచ్చేసేసి ఎంటర్ కొట్టేసామనుకో మనకి చేసిన చేంజెస్ మొత్తం కూడా వస్తాయి. కానీ ఇక్కడ చూడు, నేను బ్యాక్గ్రౌండ్ వేసినా నాకు కలర్ రాదా, ఎందుకు రాలేదు అంటే ఇంకా ఏదో చేయాలి అంట. ఒక్కసారి పీపీటీలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ దాకా చేశాను, అవుట్పుట్ అనేది టూరిజం అనేది వచ్చేసేసింది. తర్వాత నేనేం చేశానంటే మన సిఎస్ఎస్లో రాసిన స్టైల్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే మన యొక్క హెచ్టిఎంఎల్కి అప్లై అవ్వలేదు. మనం రోజు ఏం చేస్తున్నాము, ఈ సిఎస్ఎస్లో రాసిన ఏదైతే ఉందో సెలెక్టర్ నేము, ఆ సెలెక్టర్ నేమ్ తీసుకొచ్చేసి హెచ్టిఎంఎల్కి పెట్టేసామనుకో వెంటనే సిఎస్ఎస్లో ఉన్న స్టైల్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. కానీ ఈ విఎస్ కోడ్లో మనం చేసినప్పుడు ఏమైంది అంటే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా వచ్చేసేసి హెచ్టిఎంఎల్కి అప్లై కాలేదు. అలా అప్లై అనేది అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఓకే డన్. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే లింక్ చేయాలన్నమాట. విఎస్ కోడ్లో అలా రావాలి అంటే ఏం చేయాలంటే లింక్ చేయాలన్నమాట. ఆ లింక్ చేయాలంటే సింటాక్ ఏంటిది అంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి LINK లింక్ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసేసి స్పేస్ ఇచ్చేసి REL అండ్ రిల్ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఈక్వల్ పెట్టేసేసి మనం ఏం చేయాలి అంటే రిల్ అంటే రిలేషన్ అంట అనమాట. దేన్ని లింక్ చేయాలి అనుకుంటున్నాము, సిఎస్ఎస్ లో ఉన్నది చేయాలి అనుకుంటున్నాం. సిఎస్ఎస్ లో ఉన్న స్టైల్ అంతా లింక్ చేయాలంటే REL అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ పక్కన మనం ఏం చేయాలంటే స్టైల్ షీట్ సిఎస్ఎస్ అనేది ఒక స్టైల్ కదా, స్టైల్ షీట్ అనే ఒక నేమ్ ని కనుక ఎంటర్ చేసేసేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి హెచ్రఫ్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఈక్వల్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో ఏం చేయాలి అంటే మనము సిఎస్ఎస్ ఫైల్ కి ఏదైతే నేమ్ పెట్టామో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసేసేసి ఏం చేయాలి అనేది చూద్దాం. ఈ లింక్ చేసే ఎలిమెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఇవ్వాలి అంటే మనము HTML లో ఉన్న హెడ్ అనే ఆప్షన్ తర్వాత ఇవ్వాలి అనమాట. అలా ఇచ్చి చూస్తే ఏమైంది అనేది ఒకసారి చూద్దాం అవుట్పుట్. విఎస్ కోడ్ లోకి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేశానంటే సిఎస్ఎస్ లో ఉన్నది స్టైల్ అంతా కూడా HTML కి అప్లై కాలేదు. అలా అప్లై మనకైతే కోడ్ ప్లే గ్రౌండ్ లో అయితే అప్లై అవుతుంది, కానీ విఎస్ కోడ్ లో అప్లై అవ్వట్లేదు. అలా అప్లై చేయాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ HTML లో ఉన్న హెడ్ అనే పార్ట్ దగ్గరికి వెళ్ళేసేసి
మనం ఏం చేయాలి అంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి లింక్ చేయాలన్నమాట. లింక్ చేయాలంటే కమాండ్ ఏంటంటే లింక్ అనే ట్యాగ్ ని వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి మనం ఏం చేయాలంటే ఆర్ఈఎల్ అంటే ఆ కమాండ్ ఏందో తర్వాత చెప్తాను. నేమ్ ఆఫ్ ద ఆర్ఈఎల్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి ఆ ఈజ్ ఈక్వల్ టు తర్వాత డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి అంటే సిఎస్ఎస్ లో ఉన్నదంతా కూడా HTML యూజ్ చేయాలంటే ఏం చేయాలంటే స్టైల్ షీట్స్ అని అంతేనా చేసింది. చూసుకో పీపీటీ స్టైల్ షీట్ అని ఇవ్వాలన్నమాట. స్టైల్ షీట్ అని ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసి ఇంకొక అట్రిబ్యూట్కి వెళ్ళాలంటే స్పేస్ ఇచ్చేసేసి href అనే ఒక నేమ్ ఉన్న అట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసేసి ఆ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ కి ఫైల్ కి మనం ఏ పేరు అయితే ఇచ్చామో ఆ పేరుని జాగ్రత్తగా చూసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఇవ్వాలి. ఆ ఏమి ఇచ్చాం మనము tourism.css అని ఇచ్చాం. ఆ నేమ్ అంతా ఇచ్చేసేసి ఆ చివరిలో మనం ఏం చేయాలి అంటే యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు క్లోజ్ చేసినాక ఈ చేంజెస్ మొత్తాన్ని మనం ఏం చేయాలి ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసేసి సేవ్ ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైల్ మొత్తం కూడా సేవ్ అయిపోతుంది. ఆల్రెడీ తర్వాత మనం ఏం చేయాలి ఈ ఫైల్ మీద క్లిక్ చేసేసి HTML అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసేసి ఈ HTML లో కాపీ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాపీ పాత్ అనే దాని మీద క్లిక్ చేసేసేసి మన బ్రౌజర్ లోకి వెళ్ళేసేసి మనం ఏం చేయాలంటే ఆల్రెడీ అదే పాత్ కాబట్టి ఇచ్చేసింది ఇక్కడ రీలోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రీలోడ్ క్లిక్ చేస్తే మనం ఇచ్చిన చేంజెస్ అన్ని కూడా వచ్చేసేసినాయా. ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేద్దాం అనుకున్నాను. ఇక్కడ నేనేం చేసేసానంటే ఇంకొక ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఏం చేశాను ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకున్నాను. పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ నాకు తెలుసు. ప్లాన్ యువర్ ట్రిప్ అని ఇచ్చేసాను. ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి అగైన్ పారాగ్రాఫ్ కోసం ఇంకో స్టైల్ రాసుకున్నాను. ఆ పారాగ్రాఫ్ కోసం స్టైల్ రాయాలంటే ఏం చేస్తారు డాట్ పెట్టేసి పారాగ్రాఫ్ అనే ఒక నేమ్ ఉన్న సెలెక్టర్ గా నేమ్ తీసేసుకొని తర్వాత నేనేం చేశానంటే ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేసేసి ఆ కర్లీ బ్రేస్ లో నేనేం చేశానంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్ లో ఏమి ఇచ్చానంటే రెడ్ అని ఇచ్చేసేసి ఆ తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న స్టైల్ మొత్తాన్ని కూడా ఇచ్చేసేసి ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ అనే ఒక ట్యాగ్ ఎలిమెంట్ ముందల పి అనే ట్యాగ్ పక్కన ఏం చేశానంటే స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో నేనేం చేశానంటే ఏదైతే నేను అక్కడ ఇచ్చేసానో సెలెక్టర్ నేమ్ ఆ సెలెక్టర్ నేమ్ తీసుకొచ్చేసి ఇక్కడ లింక్ చేశాను అనమాట. ఇక్కడ లింక్ చేసేసి ఒకసారి చేంజెస్ మొత్తాన్ని కూడా ఏం చేసేసానంటే సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసేసుకొని ఇక్కడ అగైన్ బ్రౌజర్లోకి వెళ్ళేసేసి నేనేం చేశానంటే రీలోడ్ చేశాను. పారాగ్రాఫ్ కూడా వచ్చేసేసింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న ఏ టూల్ అయినా సరే మనం ఎలా అయితే కోడ్ ప్లే గ్రౌండ్ లో చేస్తున్నామో అలాంటి చేంజెస్ అన్ని కూడా మనం కూడా ఏం చేయొచ్చు అంటే VS కోడ్ లో చేయడం అనేది చేయొచ్చు అనమాట. మీరు ఎవరన్నా సరే స్ట్రక్ అయ్యారనుకో, మీరు కనుక సర్వర్ రాకుండా సోల్ మ్యాన్ అనే టూల్లో చేసేటప్పుడు ఎప్పుడైనా స్ట్రక్ అయ్యారనుకో మీరు కూడా ఏం చేస్తారంటే ఈ VS కోడ్ అనే ఆప్షన్ ని క్రియేట్ చేసేసి దాంట్లో అనేది ఏం చేస్తారంటే మీరు కూడా చిన్న చిన్నగా ప్రాక్టీస్ అనేది అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో ఒక్కొక్క టూల్ అనేది వాడతారనమాట. మాక్సిమం బిగ్ MNCs అందరూ కూడా ఏం చేస్తారంటే సర్వర్ లో వర్క్ చేస్తూ ఉంటారు. అదే కొన్ని చిన్న MNCs వచ్చేతలకి ఏమవుతుంది అంటే VS కోడ్ లో చేయండి అంటారు. అందుకోసం మనం ఏం చేయాలంటే VS కోడ్ లో కూడా ఎలా చేయాలనేది మనందరికి కూడా ఇప్పుడు అర్థమైంది కదా. దీన్ని చూసేసి మీరు ఏం చేస్తారంటే ఏం లేదు, చిన్న చేంజెస్ మనం ఏం చేస్తున్నాము మనం యొక్క సర్వర్లో ఏవైతే చేస్తున్నామో అవే చేస్తాం అన్నమాట దీంట్లో కూడా. కాకపోతే ఏం చేస్తామంటే ఒకే ఒక్క ఆప్షన్ పెడతాం అనమాట. ఏం పెడతామంటే హెడ్ అనే ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళేసి CSS లో రాసిన ఫైల్ మొత్తాన్ని లింక్ చేయాలంటే వేరొక ట్యాగ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఏం చేయాలంటే లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసేసి స్పేస్ ఇచ్చేసి REL అనే రిలేషన్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ని వాడేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో ఏం చేయాలంటే CSS స్టైల్ అంతా అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలంటే స్టైల్ షీట్ అనే ఒక నేమ్ ని మెన్షన్ చేసేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి href అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో CSS ఫైల్ కి మనం ఏదైతే పేరు పెట్టామో ఆ పేరు అనేది పెట్టేసేసి యాంగులర్ బ్రేస్ తో కనుక క్లోజ్ చేసేసామనుకో మనం సర్వర్ లో ఏదైతే కోడ్ ప్లే గ్రౌండ్ లో చేస్తున్నామో అలాంటి చేంజెస్ అన్ని కూడా ఏం చేయొచ్చు అంటే VS కోడ్ లో కూడా చేయొచ్చు అనమాట.
ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న కోడ్స్ అన్నిటిని కూడా విఎస్ కోడ్ లో ఇలా చేయవచ్చు అనేది నాకు అర్థమైపోయింది. అలానే ఇమేజ్ కూడా పెట్టవచ్చు అనమాట దీంట్లో. అలా ఇమేజ్ పెట్టాలి అంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇమేజ్ కూడా మనం విఎస్ కోడ్ లో పెట్టవచ్చు. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇమేజ్ పెట్టాలి అంటే మనకి ఏంటిది, సింటాక్ యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఐఎంజి అనే ట్యాగ్ ఇచ్చేసేసి ఎస్ఆర్సి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ కి సంబంధించిన యూఆర్ఎల్ అంతా తీసుకొచ్చి పెట్టాలి. ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ మనం ఇందాక ఎక్కడ పెట్టేసేసాము, ఆ క్లౌడ్ ఫ్రంట్ తీసేసానా. సో ఒక ఇమేజ్ కావాలంటే మనం ఏం చేద్దాము, ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసి freepik.com అనే వెబ్సైట్ లోకి వెళ్తున్నాను. freepik.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసేసి అక్కడ సెర్చ్ చేసేసుకొని అక్కడ ఉన్న ఒక ఇమేజ్ ని సెట్ చేసుకున్నాను. ఇమేజ్ ఏంటిది అంటే నేచర్ అని తీసుకున్నాను. నేచర్ అని తీసుకున్నాను. ఆ నేచర్ అని క్లిక్ చేసేసి నేచర్ అని తీసుకున్నాను. నేచర్ ఇమేజ్ ని సెర్చ్ చేసుకున్నాను. అక్కడ వచ్చిన నేచర్ ఇమేజ్ నాకు ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది బాగా నచ్చింది. ఈ ఇమేజ్ ని పెడదాం అనుకున్నాను. దీన్ని క్లిక్ చేసాను. అగైన్ దీని చుట్టూరు కూడా ఏమున్నాయి అంటే చాలా చెత్త అంతా కూడా వచ్చేసింది. ఆ చెత్త అంతా పోవాలంటే ఏం చేయాలంటే దీని మీద మళ్ళీ క్లిక్ చేసేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనేది కనుక క్లిక్ చేసేసామనుకో ఓన్లీ ఆ ఇమేజ్ మాత్రమే కనపడుతుంది. దానికి సంబంధించిన యూఆర్ఎల్ మొత్తం కూడా సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళేసేసి అక్కడ ఉన్న యూఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మన యొక్క విజువల్ స్టూడియో కోడ్ లోకి వచ్చేసేసి ఇక్కడ ఏదైతే సోర్స్ అనే దాని పక్కన వాల్యూ ప్లేస్ లో మన యొక్క యూఆర్ఎల్ ని ఇచ్చేసేసి చివరికి వచ్చేసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ అలానే ఒక యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేశాను. క్లోజ్ చేసేసి నేనేం చేశాను అంటే ఈ ఫైల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి మనం చేసిన చేంజెస్ మొత్తాన్ని కూడా సేవ్ యాజ్ అని కొట్టేసాను. అన్ని సేవ్ అయిపోయినాయి. ఆల్రెడీ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఈ బ్రౌజర్ లోకి వెళ్ళేసేసి ఇందాక నేను ఏదైతే పాత్ చూసేసానో ఈ పాత్ లోకి వెళ్ళేసేసి నేనేం చేశాను అంటే రీలోడ్ చేశాను. రీలోడ్ చేస్తే చూడు మనకి మన యొక్క ఇమేజ్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేసేసిందా. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన చేంజెస్ అన్నీ కూడా మనం చేస్తున్న కోడ్ ప్లే గ్రౌండ్ సర్వర్లో ఎలా అయితే చేస్తున్నామో అలానే విఎస్ఎస్ కోడ్ లో కూడా చేంజెస్ వస్తాయి అనమాట. అందరికీ అర్థమైనట్లేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఏమీ డౌట్ లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టుమారో కలుద్దాం. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.